వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నా. ఈరోజు వచ్చి వీడియో సింపుల్ వీడియో ఈరోజు వీడియో వచ్చి ఊకి అనమాట. ఊకి స్టెయిన్ రిమూవర్. సో ఒకటి వచ్చి ఆరెంజ్ది వచ్చి మన వాల్కి ఏదైనా మరకలు పిల్లలు ఉండే వాళ్ళ ఇంట్లో క్రయన్స్ కానీ అండ్ తెలియకుండా డస్ట్ ఆర్ వాట్ ఎవర్ కొన్ని మరకలు ఉంటాయి కదా, సో ఆ మరకలు అయితే పోతాయి. అండ్ దీస్ వన్ ఈస్ సాల్ట్ వాటర్ వల్ల ట్యాప్స్ మనకి తెల్లగా అయిపోతుంటాయి. ఆ స్టెయిన్స్ తీయడం లిటరలీ సో హార్డ్, అసలు తోముతూనే ఉండాలి. సో ఇది రెండు రియలీ ఇంట్లో ఉండే ఖచ్చితంగా ఉండాల్సిన గ్యాజెట్స్ అనమాట. సో ఒక్కొక్క బాటిల్కి అయితే సపరేట్గా క్యాప్ ఉంటుంది అండ్ సపరేట్గా ఇట్లా స్ప్రే క్యాప్ కూడా ఇస్తారనమాట. సో వీ కెన్ యూజ్ ఈజీలీ అండ్ వీ కెన్ స్టోర్ సేఫ్లీ. సో ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో ఇంటు ద వీడియో. సో మనమైతే మన హౌ బ్యూటిఫుల్ షింక్ గురించి అయితే స్టార్ట్ చేద్దాము. సో ఇది ఎంత స్ట్రాంగ్ స్టెయిన్ మీరు చూస్తున్నారు. ఫస్ట్ అయితే దీని మీద స్ప్రే చేసి ఒక 30 seconds వదిలేసి మనం దాన్ని అయితే లైట్గా స్క్రబ్ చేసుకోవాలి. స్టెయిన్ ఎంత డీప్గా ఉంది అనేది బేస్ చేసుకొని స్క్రబ్ చేయాలి. స్క్రబ్ చేసాక నీట్గా క్లీన్ చేసేసారంటే చాలా బాగా మెరుస్తుంది అండ్ అంత త్వరగా కూడా స్ట్రెయిన్ అనేది మళ్ళీ క్యాప్చర్ అవ్వదు. మామూలుగా మనం ఎంత రుద్దినా కూడా ఇంత క్లీన్గా అయితే అవ్వదు. సో చాలా క్లీన్గా అయింది. నేనైతే చాలా హ్యాపీ, ఒక్కరోజు కష్టపడితే చాలు. అండ్ నెక్స్ట్ వచ్చి వాల్ థింగ్స్, ఆరెంజ్ది ఉంది కదా, అది వచ్చి వాల్ థింగ్స్ అనమాట. నాకైతే వాల్స్కి పెద్దగా పెన్స్తో గీసుండేది అయితే మోస్ట్లీ పోదు. చాలా ట్రై చేశాను బట్ పోలేదు. మిగతా థింగ్స్ ఏదైనా పిల్లలు ఉన్నప్పుడు ఏదైనా తింటా మళ్ళీ గోడ కనేసి ఉంటారు ఆర్ ఏమంటారు క్రేయాన్స్, అలాంటి మరకలు అయితే పోతాయి. అంత స్పెసిఫిక్గా అయితే పెన్ మరకలు పోవు. అండ్ సో నాకు మోస్ట్లీ ఓవరాల్గా అయితే వాల్ స్ప్రే అంతగా వర్కౌట్ అవుతుంది అని అనిపించలేదు. బట్ సమ్వేర్ కొంచెం అయితే వర్కౌట్ అయ్యింది. కొంచెం లైట్గా ఉండేటివి, కొంచెం డీప్గా ఉండేవి అయితే వర్కౌట్ అవ్వలేదు. సో నేనైతే మోస్ట్లీ మీకు ఆ వాటర్ స్ప్రే అయితే ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. అది 100% వర్కౌట్ అవుతుంది. సో ఈ వాల్ స్ప్రే కూడా కొంచెం ఓకే, బట్ కొన్ని పోలేదు. సో నెక్స్ట్ టర్న్ వచ్చి వాష్రూమ్ అనమాట. మనకి గీజర్ ఉండే వాళ్ళకైతే ఇంకా రైట్ సైడ్ ఉండేదైతే చాలా తెల్లగా ఉంది కంపారిటివ్లీ లెఫ్ట్ సైడ్ కన్నా. సో రైట్ సైడ్ హాట్ వాటర్ వస్తుంది కాబట్టి మాకు అది ఇంకా తెల్లగా అయిపోయింది. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది స్ప్రే చేసి స్క్రబ్ ఒక 30 seconds 1 minute వదిలాక బాగా స్క్రబ్ చేసాక అయితే ఇలా లిటరలీ కొత్తగా ఉన్నట్టు వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ నాకు యూట్యూబ్కి సంబంధించి కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఎవరైతే నా సబ్స్క్రైబర్స్లో అండ్ నా ఫ్రెండ్స్లో ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పండి. నాకు యాక్చువల్గా యూట్యూబ్లో ఒక పాపను పెట్టుకొని నాకు వీడియో తీసుకొని ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి చాలా కష్టం ఉంటుంది. బట్ ఐఎమ్ గివింగ్ మై బెస్ట్. మేబీ నా ఎడిటింగ్ ప్రాబ్లమా ఆర్ ఏదైనా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం ప్రాబ్లమా ఏంటో తెలియట్లేదు. సో ఎందుకు వ్యూస్ పోవట్లేదు అన్నది నాకు కొంచెం డౌట్ ఉంది. ఎవరికన్నా తెలిస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్. సో ఇక్కడైతే కిచెన్ కూడా క్లీన్ అయిపోయింది అనమాట. ఇది కూడా లైట్గా స్ప్రే చేసి లిటిల్ బిట్ లైట్గా స్క్రబ్ చేసుకుంటే వైప్ చేసుకుంటే మొత్తం క్లీన్ అయిపోతుంది. సో ఓవరాల్గా అయితే వినాయక చవితికి ఇల్లంతా క్లీన్ అయిపోయింది. చూస్తారు కదా, అన్నీ అయితే ఎంత నీట్గా క్లీన్ అయిపోయాయి. సో మీకు ఎవరికైనా ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే మీరు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఊకి స్ప్రే అని కొట్టారంటే వచ్చేస్తుంది. ఇంకా ఎవరికైనా ప్రోడక్ట్ లింక్ కావాలంటే కామెంట్ చేయండి. నేను మీకు డైరెక్ట్గా లింక్ కామెంట్ బాక్స్లో పంపించేస్తాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.